కురుక్షేత్ర యుద్ధంలో తమ బంధువులను సంహరించినందుకు పాండవులు తీవ్రమైన పాపభారం అనుభవించారు. వారు తమ పాపాలను పోగొట్టుకోవడానికి మరియు మోక్షం పొందడానికి శివుడు ఆశీర్వాదం కోసం బయలుదేరారు. పాండవుల ఆరాధనను అంగీకరించడానికి శివుడు సుముఖంగా లేడు. ఎందుకంటే వారికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. శివుడు వారి నుంచి తప్పించుకోవడానికి వృషభ రూపంలో హిమాలయాల్లోని గుప్తకాశీ ప్రాంతానికి వచ్చాడు. గుప్తకాశీలో పాండవులు శివుడిని వృషభ రూపంలో గుర్తించారు. శివుడు తిరిగి అదృశ్యం కావడానికి ప్రయత్నించగా భీముడు ఆ వృషభాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో వృషభం భూమిలోకి చొచ్చుకుపోయింది. కానీ భీముడు దాని వెనక భాగాన్ని మూపురాన్ని పట్టుకోగలిగాడు. పాండవుల పట్టుదల మరియు భక్తిని మెచ్చుకున్న శివుడు వారికి కనిపించి వారిని పాప విముక్తుల్ని చేశాడు. వృషభం యొక్క వెనక భాగం మూపురం కేదార్నాథ్లోని శివలింగ రూపంలో స్థిరపడింది. ఈ శివలింగం ఇతర లింగాల మాదిరిగా కాకుండా త్రికోణాకారంలో ఉంటుంది. భక్తుల పశ్చాత్తాపాన్ని మరియు శివుడి కరుణను తెలియజేస్తుంది. కేదార్నాథ్ ఆలయం ఈ త్రికోణాకారపు శివలింగంపైనే నిర్మించబడింది.